అవునండి. యాక్చువల్లీ ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అది మనకు ఎగ్జామ్ టైంలో ఆ ఎగ్జామినేషన్ హాల్లో మనకు 100 క్వశ్చన్స్ అనేది ఆబ్జెక్టివ్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్యాటర్న్ అనేది మనకు టెస్ట్ చేస్తానండి. కానీ మెయిన్స్ అనేది ఇట్ టెస్ట్ యువర్ ఎండ్యూరెన్స్ అనేది. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఒకటే రోజు పొద్దున ఒక 2 hours, మధ్యాహ్నం ఒక 2 hours, అది 4 hours స్పాన్లో మనం క్లియర్ అయిపోతుంది, అంటే ఎగ్జామ్ అయిపోతుంది. కానీ మెయిన్స్ అనేది 5 days ఉంటుంది, 9 papers రాయాలి, 9 to 3 అంటే 27 hours మనం కూర్చొని పెన్ను పెట్టుకొని 50 pages రాయాలి. అంటే ప్రతి ఎగ్జామ్కి 50 pages, అంటే 9 to 50 అరౌండ్ 450 pages ఉంటుందండి. 450 pages మనం 5 daysలో రాయాలంటే మన ఒక్కొక్కసారి చాలా చెయ్యి కూడా నొప్పి పెడుతుంది. మన ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే 20 questions విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 hours రాయాలంటే టైం కూడా సరిపోదని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు ఎస్ఏ ఉంటుందండి, సెకండ్ రోజు GS1 పొద్దున ఉంటుంది, GS2 మధ్యాహ్నం ఉంటుంది, మూడో రోజు GS3 పొద్దున ఉంటుంది, GS4 మధ్యాహ్నం ఉంటుంది. సో మూడో రోజు వచ్చేసరికి ఆల్రెడీ నేను 3 పేపర్లు రాసేసాను. మూడో రోజు మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ 3 hours రాయాలి. మళ్ళీ ఎథిక్స్ రోజు అయితే ఇంకా ఎక్స్ట్రా 7 pages ఉంటుంది. నార్మల్గా 50 pages ఉంటే అక్కడ 57 to 60 pages మధ్యలో ఉంటుంది. సో మళ్ళీ ఆ 4th day అది కూడా మధ్యాహ్నము మనం తినేసి ఉంటాము ఆ టైంకి. మోరోవర్ ఆ ఎథిక్స్ 7 pages ఎక్స్ట్రా రాయాలి. సో దానికి ఆ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది చాలా మనకు టెస్ట్ చేస్తుంది అప్పుడు. మోరోవర్ అదే కాకుండా ప్రతి క్వశ్చన్ ఒక ఛాలెంజింగ్ లాంటిది ఏంది, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ సిలబస్ అయితే ఉంది, కానీ ఆల్ ఓవర్ 1 year కరెంట్ అఫైర్స్లో ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. ఆ 7 minutes, 10 marks అనేది 7 minutesలో రాయాలి, 15 marks అనేది మనం 12 minutesలో లేకుంటే 11 minutesలో రాయాలి. అక్కడ స్పీడ్ కూడా టెస్ట్ చేస్తే మనకు నేను చెప్పినట్టు ఎండ్యూరెన్స్ ఒకటి టెస్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన థింకింగ్ ఎబిలిటీ కూడా, అంటే చాలా కాంపిటీషన్ ఉంది. మోరోవర్ నాతో పాటు ఇంకా 12,000 మంది ఎక్కువ రాస్తున్నారు మెయిన్స్.